హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 12వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? ఎవరు నందు ఇతను అంటూ నందిత పక్కన నిలబడి రామన్ వైపు చూశాడు శ్రీహిత్. చెప్పాను కదా శ్రీ, ఇతనే రామన్ అంటే అంది నందిత. శ్రీహిత్ ని చూసి రామన్ నిర్ఘాంతపోయాడు. అటు ఇటు చూసి అక్కడి నుండి పారిపోబోయాడు. శ్రీహిత్ వెంటనే సెక్యూరిటీని పిలిచి, అతన్ని పట్టుకోండి, ఏదేదో వాగుతున్నాడు, పెద్ద రోగ్, వదలొద్దు, పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. సెక్యూరిటీ రామన్ ని వదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అతను గింజుకుంటున్నా వదల్లేదు. పోలీసులొచ్చారు. నందిత ఏమాత్రం బెదరకుండా ఉన్నదున్నట్టు పోలీసులతో మాట్లాడింది. వాళ్ళు విన్నారు. ఈ లోపల రామన్ పారిపోవాలని చూస్తుంటే పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. తమ వెహికల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అందరూ లోపలికెళ్లారు. శ్రీహిత్, నందిత లోపల స్టేట్మెంట్ రాసిచ్చి బయటకొచ్చి నిలబడ్డారు. రామన్ లోపలే ఉన్నాడు. నీకా చాటింగ్ ఎక్కడ దొరికిందో చెప్పరా అన్నారు పోలీసులు. ఎంత అడిగినా రామన్ చెప్పట్లేదు. శ్రీహిత్, నందిత పిఎస్ బయట నిలబడి మాట్లాడుకుంటుంటే సీమ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కొద్దిగా పక్కకెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సీమ, రామన్ నన్ను ఆఫీస్ దగ్గర బెదిరిస్తుంటే రామన్ తీసుకుని నేను శ్రీహిత్ ఇప్పుడే పిఎస్ దగ్గరకు వచ్చాం అంది నందిత. మంచి పని చేశారు. యాక్చువల్లీ స్పందన్ బెంగళూరు వచ్చాడని చెప్పడానికే నీకు కాల్ చేశాను. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. అయితే మీరిప్పుడు ఏ ఏరియా పిఎస్ దగ్గర ఉన్నారో చెప్పు అడిగింది సీమ. మన ఆఫీస్ ఏరియాలో ఉండే పిఎస్ దగ్గర ఉన్నాం అంది నందిత. సరేలే, నేనిప్పుడే స్పందన్ కి కాల్ చేసి చెప్తాను అంది. వద్దులే సీమా, బావ ఇప్పుడు ఏ పని మీద తిరుగుతున్నాడో డిస్టర్బ్ చేయడం ఎందుకు అంది. ఏం పర్వాలేదులే నందు. యాక్చువల్లీ నువ్వు రామన్ గురించి చెప్పినప్పుడే నేను స్పందన్తో చెప్పాను. స్పందన్ అక్కడికి వస్తే మీకేమైనా హెల్ప్ అవ్వచ్చు అంది సీమ. సరే సరే, బావనైతే ఫోర్స్ చేయకు, కుదిరితే వస్తాడులే అంటూ ఫోన్ కట్ చేసింది నందిత. కొద్దిసేపట్లోనే స్పందన్ పిఎస్ దగ్గరకొచ్చాడు. శ్రీహిత్, నందితలను కలిశాడు. వాళ్ళు ముగ్గురు కలిసి లోపలికి వెళ్లారు. లోపల పోలీసులు కొట్టే దెబ్బల్ని రామన్ తట్టుకోలేకపోతున్నాడు. చెప్తాను, కొట్టకండి సార్ అన్నాడు వణికిపోతూ. చెప్పరా, చెప్పు, నువ్వు ఆ చాటింగ్ ని ఎక్కడ కొట్టేశావు అన్నారు పోలీసులు కొట్టడం ఆపి. ఒకరోజు ఆర్య మా ఇంటికొచ్చాడు సార్. నేను ఆర్యను చూడగానే, ఆర్య నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా, ఒక కాల్ మాట్లాడిస్తాను అని అడిగాను. నేను అడగగానే ఆర్య తన మొబైల్ ఇచ్చాడు. మొబైల్ తీసుకుని పక్కకెళ్లాను. వాట్సాప్ ఓపెన్ చేశాను. ఆర్య వాట్సాప్ లో నుంచి ఆర్య, నందిత ఎప్పుడో చేసుకున్న చాటింగ్ మొత్తం చూశాను. దాన్ని వెంటనే నా మొబైల్ కి సెండ్ చేసుకున్నాను. అప్పటి నుండి ఆ చాటింగ్ నా దగ్గరే ఉంది అన్నాడు రామన్ పోలీసులతో. ఇప్పుడు ఆర్య ఎక్కడున్నాడు, నిజం చెప్పు అన్నారు పోలీసులు. ఆర్య ఇక్కడ లేడు సార్, జర్మనీలో ఉన్నాడు అన్నాడు రామన్. ఏం చేస్తున్నాడు అక్కడ ఆర్య అన్నారు. ఏదో జాబ్ సార్ అన్నాడు రామన్. అందరూ జాబ్లు చేసుకుంటూ ఎవరి పాటికి వాళ్ళుంటే నువ్వేంట్రా ఇలా జీవితాలతో ఆడుకుంటున్నావు? నాకు ఆర్య ఫోన్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి అంటూ మళ్లీ కొట్టారు. రామన్ వెంటనే ఆర్య ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ అప్పుడే ఆర్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆర్య ఆశ్చర్యపోయాడు. రామన్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను ఇన్స్పెక్టర్ గారు. మీరు చెప్పింది వింటుంటే రామన్ ఇంత చెడ్డవాడా అనిపిస్తుంది. అయినా అది ఇప్పటి చాటింగ్ కాదు సార్, తెలిసి తెలియని వయసులో చేసుకున్నది. అసలు అది లవ్వే కాదు, ఇన్ఫాచ్యుయేషన్. అలా అనుకుంటే నేను మా ఇంగ్లీష్ మిస్ ని కూడా లవ్ చేశాను. అది గుర్తొస్తే ఇప్పటికీ నాకు నవ్వుగానే ఉంటుంది. అలాంటిదే ఇది కూడా అన్నాడు చాలా సింపుల్ గా. అదంతా పక్కనే ఉన్న శ్రీహిత్, నందిత, స్పందన్ విన్నారు. ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేశారు. అంతటితో ఆ సమస్య పోలేదు. నమస్తే ఇన్స్పెక్టర్ గారు, నా పేరు స్పందన్. ఇదే చాటింగ్ నా ఫ్రెండ్ శ్యామ్ మోహన్ ఈమెయిల్ నుండి నా మెయిల్ కి, దినకర్ మెయిల్ కి వచ్చింది. అది పంపింది శ్యామ్ కాదు. ఎవరన్నది ఇప్పుడు మనకు తెలియాలి అన్నాడు స్పందన్. ఇంకెవరు? వీడే అయి ఉంటాడు. ఏరా, నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్. నేను కాదు అన్నాడు రామన్. ఎవరన్నది ప్రూఫ్ తో సహా తేలాలి ఇన్స్పెక్టర్ గారు. దీన్ని కొదిలేది లేదు. దీనివల్ల ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న మా 2 కుటుంబాలు విడిపోయాయి. ఆ మెయిల్స్ రిసీవర్ ని నేనే కాబట్టి నేను కేసు పెడితే అలా ఎవరు పంపారో తెలుస్తుందన్నారు. మా మావయ్య నా చేత కేసు పెట్టించాలని అప్పట్లో బాగా ట్రై చేశారు. పెడితేనే బాగుండేది. ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగేది కాదు. కానీ అప్పుడు నేను అమెరికా వెళ్లే ఆలోచనలో ఉండడం,
ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల పెట్టలేదు. ఇప్పుడు పెడతాను. నేనుండేది బెంగళూరులోనే అన్నాడు స్పందన్. రామన్కు దెబ్బలు గట్టిగా తగిలినట్టుంది. బాధగా చూస్తున్నాడు. అయితే మీరు కేసు పెడితేనే బెటర్ స్పందన్. వాడు కూడా బయటకొస్తాడు. సైబర్ నేరం కింద వాడిని అరెస్ట్ చేసి లోపల పడేద్దాం. అది నాన్ బెయిలబుల్ కేస్. ఇక బయటకొచ్చేదే ఉండదు. లోపలే ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ మాట్లాడేది రామన్ విన్నాడు. లోపల దాచుకోలేక బయటకు కక్కలేక ఉలికులికి పడుతున్నాడు. ప్రాసెస్ ఏంటో చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. కేసు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు స్పందన్. స్పందన్ను చూస్తుంటే చెమట్లు పడుతున్నాయి రామన్కి. నాన్ బెయిలబుల్ అనగానే భయపడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో. సడన్ గా వెళ్లి ఇన్స్పెక్టర్ కాళ్లు పట్టుకున్నాడు. అందరూ షాక్ అయి చూశారు. నువ్వేంద్రా నా కాళ్లు పట్టుకున్నావు? అది కూడా నువ్వే చేసావా ఏ అన్నాడు ఇన్స్పెక్టర్. అవును సార్, తప్పైపోయింది, నన్ను క్షమించండి అన్నాడు. ఛట్, తప్పుల మీద తప్పులు చేసి క్షమించమంటున్నావా? ఎలా చేసావురా ఆ పని? శ్యామ్ పంపినట్టు ఎలా పంపావు? అలా పంపితే దొరకననుకున్నావా అడిగాడు ఇన్స్పెక్టర్. అవును సార్, శ్యామ్ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేశాను. అతను పంపినట్టుగా స్పందన్కి దినకర్కి పంపాను. అలా పంపితే అది శ్యామ్ మీదకి పోతుందనుకున్నాను. ఇదంతా నాకు నందిత దక్కలేదన్న ఉక్రోషంతోనే చేశాను. ఇంకెప్పుడు చెయ్యను అంటూ తనేం చేశాడో ఎలా చేశాడో చెప్పాడు రామన్. అది సరే, ఇంతకీ నీకా శ్యామ్, స్పందన్, దినకర్ల ఈమెయిల్ ఐడీలు ఎలా దొరికాయిరా అడిగాడు ఇన్స్పెక్టర్. నందిత తనకు పెళ్లి కుదిరాక ఫ్రెండ్స్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చింది సార్. ఆ టైంలో నేను అక్కడున్నాను. నీ హస్బెండ్ ఏం చేస్తారు, ఎక్కడ వర్క్ చేస్తారు అని ఫ్రెండ్స్ అడిగారు. నందిత దినకర్ విజిటింగ్ కార్డు చూపించింది. ఆ కార్డ్ని ఎవరు చూడకుండా నేను ఫోటో తీసుకున్నాను. ఆ కార్డులో దినకర్ పేరు, ఏ కంపెనీ, ఎంప్లాయ్ ఐడి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉన్నాయి. ఇక శ్యామ్, స్పందన్ నా ఫ్రెండ్స్ కాకపోయినా వాళ్ల మెయిల్ ఐడీలను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను అన్నాడు రామన్. ఎంత గ్రౌండ్ వర్క్ చేశావురా? చేసి ఏం సాధించావురా? పిఎస్కొచ్చి పడ్డావు. కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి లోపలేయండి అన్నాడు ఇన్స్పెక్టర్. రామన్ని తీసుకెళ్లి లోపల వేశాడు కానిస్టేబుల్. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు రామన్. తప్పు ఒప్పుకున్నాను కదా సార్, నన్ను లోపలేశారేంటి? నన్ను వదలండి సార్ అంటూ 2 చేతులతో చువ్వలు పట్టుకున్నాడు. బయటకు చూస్తూ మాట్లాడుతున్నాడు. అతన్నెవరూ పట్టించుకోలేదు. ఇన్స్పెక్టర్ నందిత వైపు తిరిగి, మీరింకేం భయపడకండి, వీడు లోపలే ఉంటాడు అన్నాడు. ఎన్నో రోజులుగా నందితలో ఉన్న బాధ, భయం పారిపోయినట్టై గుండెల నిండా గాలి పీల్చుకుంది. సీమకు ఫోన్ చెయ్యకుండా అక్కడేం జరిగిందో టకటకా మెసేజ్ పెట్టింది. శ్రీహిత్, నందిత, స్పందన్ పిఎస్ లో నుంచి సంతోషంగా బయటకొచ్చారు. కారులో కూర్చున్నారు. కారు ఇంటివైపు వెళ్తోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీహిత్. ఇదంతా చూస్తుంటే చెడ్డలో మంచి అన్నట్టుగా ఆ రామన్ వల్లనే మా నందితకు మంచి మనసున్న నువ్వు భర్తగా దొరికావు. మా నందితకు కావలసిందిదే అన్నాడు స్పందన్. నందిత నవ్వి, నీకెలా తెలుసు బావా నాకేం కావాలో? అంత క్లియర్గా చెప్తున్నావు అంది. తెలుసు కాబట్టే చెప్పాను నందిత. నీ వ్యక్తిత్వానికి శ్రీహిత్ లాంటి గొప్ప పర్సన్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. అది నీకొక రకంగా ఆ రామనే ఇచ్చాడనిపించింది, అందుకే అలా అన్నాను అన్నాడు స్పందన్. పైకి కనిపించట్లేదు గాని నందిత మనసు రెక్కలు విప్పుకుని ఆనందిస్తోంది. ఇన్ని రోజులు పరిష్కారం దొరక్క బాధపడుతున్న ఈ సమస్యకు నీ వల్లనే పరిష్కారం దొరికింది బావా. రామన్ లోపల ఉన్నాడని జాలి లేదు నాకు. అలాంటి వాళ్ల వల్ల జీవితాలు తారుమారై ఎంతగా చితికిపోతాయో నేను ఫేస్ చేశాను. ఏదేమైనా నీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ బావా. సీమ హైదరాబాద్ నుండి వచ్చాక మీ ఇద్దరు ఒకసారి మా ఇంటికి రండి అంది నందిత. నందిత పక్కన కూర్చుని ఉన్న శ్రీహిత్ కూడా, మీ దంపతుల రాక కోసం మాతో పాటు మా ఇంటి తలుపులు ఎదురు చూస్తూ ఉంటాయి స్పందన్ అన్నాడు అభిమానంగా. అలాగే శ్రీహిత్, తప్పకుండా వస్తాం అన్నాడు స్పందన్. సౌశీల్యమ్మ ఫోన్ చేసి మాట్లాడాక ప్రియమణి ఇండియా వెళతాను అనలేదు. అంటే అమ్మ చెప్పినట్టు ప్రియమణికి వేణు మీద ఉన్న ప్రేమ ఇప్పటికిప్పుడే గానైతే పర్వాలేదు. అనికతో పోల్చుకుంటే ప్రియమణినే కొంచెం బెటర్. ఇకనైనా ప్రియ మనసు మారి నాతో బాగుండడమే నాకు కావాలి. ఇండియా వెళతాను అని మళ్లీ అడగకుంటే చాలు అనుకున్నాడు దినకర్. అందుకే ఆమెతో వీలైనంత ఎక్కువగా గడుపుతూ ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. కాని ప్రియమణి అతను కోరుకున్నట్టుగా లేదు. ఏది మాట్లాడినా కళ్ళప్పగించి చూస్తుంది, కాని తిరిగి మాట్లాడడం లేదు. ఏంటిలా ఉంటుంది? ఇలా ఉంటే తనతో నేనేం సంతోషంగా ఉంటాను? అమ్మ చెప్పినట్టు ప్రియమణి మారితే ఇలా ఎందుకుంటుంది? నేను రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. చాలా సైలెంట్ గా ఉంది. ఇది మార్పో, ఇండియా వెళ్లడానికి వేసే ప్లానో నాకెలా తెలియాలి? సరే, ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకుంటాను అనుకుంటూ ప్రియమణి దగ్గరకు వెళ్ళాడు. నువ్వు ఇండియా వెళ్తానన్నావు కదా,
ఈ డేట్కి టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వెళతావా? బుక్ చేయమంటావా అన్నాడు. లేదు, నా మనసు మార్చుకున్నాను అంది. ఎందుకు? ఏమైంది అన్నాడు ఏం తెలియనట్టే. ఏం కాలేదు, నేనే వెళ్ళాలనుకోవడం లేదు అంది ప్రియమణి. మళ్ళీ అయినా వెళ్ళాలనుకుంటావు కదా, మనసులో ఒకరిని పెట్టుకుని నువ్వు నాతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు దినకర్. అప్పుడంటే నిజం తెలియదు కాబట్టి వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇక వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను, ప్రామిస్ అంది. ఉంటే ఇలా కాదు, సంతోషంగా ఉండాలి, నేను పిలవక ముందే పలకాలి, నేను రమ్మనక ముందే నా దగ్గరికి రావాలి, ఓకేనా అన్నాడు. ఓకే అందామె. 2 రోజులు గడిచాక, ఏంటి ఇంకా సైలెంట్గానే ఉన్నావు? అతన్ని మర్చిపోలేకపోతున్నావా? మళ్ళీ నీ నిర్ణయం మార్చుకున్నావా? చెప్పు, నేనొకడున్నాను కదా అంటూ ఆమె వెంట పడ్డాడు. ప్రియమణి ఏమాత్రం తడబడకుండా, నేనొకసారి చెప్పాను కదా వెళ్ళనని, అయినా నేను అతడి గురించేం ఆలోచించడం లేదు. రేపు మీకు వంట ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే మీరొకరు ఏదేదో ఊహించుకుని అన్ని ప్రశ్నలు నన్నే అడుగుతారు. నేనొకసారి లేదు అంటే ఇక లేనట్టే. మీరు ఈ టాపిక్ ని ఇంకోసారి తీసుకురావద్దు, నేను ఫీల్ అవుతాను అంది ప్రియమణి. అది విని, అమ్మయ్యా, అమ్మ వేసిన మందు బాగానే పనిచేసినట్టుంది, ఇక నేను ఎక్కువగా మాట్లాడొద్దు అని పైకి గంభీరంగా ముఖం పెట్టి మనసులో రిలాక్స్ అయ్యాడు. వారం రోజులు అలాగే గడిచాయి. కాని దినకర్ అనుకున్నంత సంతోషంగా ప్రియమణితో గడపలేకపోతున్నాడు. మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా ఆమె పక్కకు రాగానే ముడుచుకుపోతున్నాడు. ప్రియమణి ప్రేమగా ఏమండి అని పిలిచినప్పుడు, ఏంటి ప్రియా అని పలకడం మానేసి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నువ్వు ఓ మనిషివేనా అన్నట్టుగా చూస్తున్నాడు. ఇది తినండి, బాగుంటుంది, మీకోసమే చేశాను అని ఏమైనా పెట్టబోతే, ఇక చాలే నీ నాటకాలు, నన్ను బాగానే దువ్వుతున్నావు అన్న అర్థం వచ్చేలా చూస్తున్నాడు. అయినా ప్రియమణి అదేం పట్టించుకోకుండా అతనికి దగ్గరగా వెళ్లి పడుకుంది. చచ, ఈ పిచ్చి పువ్వు నా పక్కన ఉండడమేంటి, ఏ వాసన లేని కంపు వాసన వస్తోంది అని పైకే గొణిగాడు. ఆమెకు కొద్దిగా వినిపించి కొద్దిగా అర్థమైంది. వెంటనే లేచి కూర్చుంది. తన ఒంటి మీద ముక్కుతో అందిన చోటల్లా వాసన చూసుకుంది. నా దగ్గరంత బ్యాడ్ స్మెల్ ఏమీ లేదు, మార్నింగ్ నుండి 2 టైమ్స్ స్నానం చేశాను, స్ప్రే కూడా చేసుకున్నాను, మాది పల్లెటూరే అయినా నీట్ గా ఉంటాం అంది రోషంగా. రోషం బాగానే ఉంది, నేననేది ఆ స్మెల్ గురించి కాదులే, అయినా నీకు అలాంటివేం అర్థం అవుతాయి, నువ్వేమైనా తుమ్మెదవాలని పువ్వువా? కాదుగా, ఏంటా చూపు, కాస్త తగ్గు, నీ గురించి తెలియకముందు వేరు, ఇప్పుడు వేరు అన్నాడు దినకర్. ప్రియమణి మనసంతా చితికినట్టయింది. చూడు, నువ్వు నా దగ్గర వేణు గురించి దాచి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే సగం చచ్చావు. నీలాంటి శవం పడుకోవలసింది ఇక్కడ కాదు, అదిగో అక్కడ నా కాళ్ల దగ్గర. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో తెలియదు గాని ఇక్కడ నిన్నేం చేసినా అడిగేవాళ్లు లేరు అన్నాడు. అతని మాటల్లో పొగరు, అహంకారం మాత్రమే ఉంది. ప్రియమణికి మండింది. ఏంటి, నేను మీ కాళ్ల దగ్గర పడుకోవాలా? ఏది, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి చెప్తాను అంది. ఇప్పుడు ఆమె దగ్గర ఫోన్ లేదు. ఆమె ఫోన్ ని వాళ్ళ అమ్మ సౌశీల్యమ్మ చెప్పిన రోజే నీళ్లలో పడేశాడు దినకర్. రిపేర్ చేయడానికి టైం పడుతుంది అన్నాడు. ఫోన్ ఎందుకు నీకు? వేణుకు ఫోన్ చేస్తావా? వాడింకా బ్రతికే ఉన్నాడా అన్నాడు కోపంగా. లేదు, మీ అమ్మగారితో మాట్లాడాలి అంటూ గబుక్కున చెయ్యి చాపి అక్కడున్న అతని ఫోన్ అందుకుని హాల్లోకి వెళ్ళింది ప్రియమణి. సౌశీల్యమ్మకు ఫోన్ చేసింది. ఆమె వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పమ్మా ప్రియా అంది. ఏం చెప్పనండి, ఇక్కడ వాతావరణం మీరు చెప్పినంత పద్ధతిగా లేదు. మీరు మాట్లాడాక నేను నా మనసు మార్చుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పాను. అయినా మీ అబ్బాయి నమ్మడం లేదు. నేను దగ్గరకు వెళ్లి ఎంత బాగా చూసుకున్నా నువ్వింతకు ముందులా ఉండడం లేదు. నువ్వేమైనా తుమ్మెద వాలని పువ్వువా? నువ్వు పడుకోవలసింది ఇక్కడ కాదు, నా కాళ్ల దగ్గర. నేను నిన్నేం చేసినా అడిగేవాళ్లు లేరని అంటున్నాడు. అడిగేవాళ్లు లేని చోట నేనెందుకుండాలి? మాది పల్లెటూరే కావచ్చు, నేను బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేకపోవచ్చు, పొలం చేసుకుని బతకగలను కదా. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నన్నేమైనా మా వాళ్లకి డబ్బులిచ్చుకొన్నాడా? వద్దులేండి, నేను ఇండియా వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసింది ప్రియమణి. బిత్తరపోయింది సౌశీల్యమ్మ. ఆమె చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. కాస్త తేరుకున్నాక దినకర్కి ఫోన్ చేసింది. దినకర్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పమ్మా అన్నాడు. దినకర్, నువ్వు వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ప్రియమణిని ఇండియా పంపు. ఇక్కడ తనకి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నలు, వదినలు అందరూ ఉన్నారు. వాళ్ళ తాతలు విశాలమైన గదులతో కట్టించిన ఇల్లు, వాకిలి, పడుకోవడానికి మంచాలు ఉన్నాయి. అక్కడ నువ్వేదో విష్ణుమూర్తివైనట్టు నీ కాళ్ల దగ్గర శవల్లా పడుకోమంటే ఆ అమ్మాయి పడుకోలేదు. ఏదో అమెరికా కదా,
చాలా బాగుంటుందని నీతో వచ్చింది అంది. నువ్వేంటమ్మా దానికి సపోర్ట్ చేస్తున్నావు అన్నాడు కోపంగా. దానికి దీనికి అంటూ ప్రియను అగౌరవంగా సంబోధించక దినకర్. వినటానికి చిరాగ్గా ఉంది. నువ్వేదో ఉన్నత చదువులు చదివావని, నీ జీవితం కూడా ఉన్నతంగా ఉంటుందని, నీ పక్కన నీ భార్యగా ఉంటే ప్రియమణికి కూడా గౌరవం వస్తుందని నీకిచ్చి చేశారు. మర్యాద ఇవ్వడం నీకే రానప్పుడు బయట వాళ్ళేమిస్తారు? కాస్త ప్రేమ కాస్త గౌరవం కావాలని ఎవరికైనా ఉంటుందిరా. అయినా ప్రియకేం తక్కువని? నువ్వేం చేసినా అడిగే దిక్కులేదని తెలిసి కూడా నీ దగ్గర ఉండడానికి అంది. అది కాదమ్మా, ఆ మనిషి ఎలాంటిదో తెలుసు కూడా నువ్విలా మాట్లాడుతున్నావా అన్నాడు. ఇక ఆ మాటలొద్దు దినకర్, నీకేం కావాలో నాకు తెలుసు అంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నాడు దినకర్. నీతో ఇలాగే మాట్లాడాలి. తప్పులు తెలుసుకుని నీకోసమే బతకాలనుకునే వాళ్ళు నీకవసరం లేదు. ఏ చిన్న మిస్టేక్ దొరికినా దాన్ని పట్టుకుని సాధించడం కావాలి నీకు. అంత ఓపిక సమయం ఎవరికీ లేవు. ప్రియను పంపు అంది. దినకర్ మాట్లాడలేదు. చూడు దిన, ఎప్పుడైనా నీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది అంటే అది చివరి వరకు నీతో ఉండడానికే వస్తుంది. అందుకే నా ప్రయత్నం నేను చేశాను. దాన్ని నువ్వు నిలుపుకోలేనప్పుడు నేనేం చెయ్యాలి? అయినా నువ్వేదో అన్ని బాగున్నోడ్లాగా ఇంతగా ఫీల్ అవుతున్నావెందుకు? మన లెక్కలు ఎన్ని ఉన్నా ఆ పైవాడి లెక్కలు వేరుగా ఉంటాయని తెలీదా? తెలిస్తే నువ్విలా ఎప్పటికప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటావు? భార్యల్ని వస్తువుల్లా వదిలించుకోవాలని ఎందుకు చూస్తావు? ఇంత చదివావు, అమెరికాలో ఉన్నావు. చేతనైతే లైఫ్ ఇవ్వాలి కానీ తీయకూడదని తెలీదా? ఆడవాళ్ళ ఉసురు అంత మంచిదనుకుంటున్నావా అంది. అమ్మా, నేను చెప్పేది కూడా కొంచెం విను అన్నాడు. ఇంకా ఏముంది వినడానికి? ప్రియ ఇక్కడికొస్తే నేనే ఒక మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేస్తాను. నువ్వు మాత్రం స్వచ్ఛమైన పత్తి గింజల వర్ణిక లాంటి వాళ్లతో గడుపు, సరిపోతుంది అంది. సరే అమ్మా, ప్రియను పంపంలే, నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు. ఎక్కడుంచుకునేది? కాళ్ళ దగ్గర అందామె. అలా ఏం కాదులేమ్మా, కోపంలో అన్నవన్నీ నిజమవుతాయా? నేను ప్రియను బాగానే చూసుకుంటాను అన్నాడు. బాగా చూసుకోవడం అంటే పనులు చేయకుండా కూర్చోబెట్టమని కాదు, మాటలతో మనసుని గాయపరచొద్దని, గతాన్ని పట్టుకుని వేలాడొద్దని అందావిడ. అలాగే అమ్మా, నువ్వేం చెప్పినా ఏం చేసినా నా కోసమే అని నాకు అర్థమైంది అన్నాడు. సరే, అప్పుడు నేను చెప్పానని ప్రియమణి దగ్గర ఫోన్ లేకుండా చేశావు కదా, ఇప్పుడు అవసరం లేదులే. మంచి మొబైల్ ఒకటి కొనివ్వు. వాళ్ళమ్మ వాళ్లతో నాతో మాట్లాడుకుంటుంది అంది సౌశీల్యమ్మ. అవునా, మరి మనం వేణు గురించి ఆలోచించి ఫోన్ వద్దనుకున్నాం కదా అన్నాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయిందిలే. వాడిప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. అది సరే, వర్ణిక అక్కడే ఉంది కదా అంది. ఉందమ్మా, వర్ణిక అమెరికాలోనే ఉంది. ఎందుకు అన్నాడు. ఎందుకంటే వర్ణిక విషయం ప్రియమణికి తెలుస్తుందేమోరా. తెలిసినా నాకేం, నేను మగాడిని, ఎలా ఉన్నా ఏం చేసినా ఏమీ కాదు అని అనుకోకు. ప్రియమణి అసలే పల్లెటూరి పిల్ల. ఇలాంటివి తెలిస్తే నీ జుట్టుతో పాటు కాలర్ కూడా పట్టుకుంటుంది అంది సౌశీల్యమ్మ. ఇంకా నయం, గాల్లో ఎగరేసి తంతుంది అనలేదు. ఏంటమ్మా ఈ మాటలు? అయినా వర్ణిక విషయం ఎలా తెలుస్తుందమ్మా? నాకీ కదే పనా? నువ్వు కూడా ప్రియను ఫ్లైట్ ఎక్కించు అని ఇంకెప్పుడు అనకమ్మా. ప్రియతో కూడా చెప్పు, నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్యని, నాతో అనొద్దని. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నా జీవితం నాకు నేర్పిందిలే. నువ్వింకేం నేర్పకు. నేనిప్పుడు నా ఆఫీస్ వర్క్ కి కనెక్ట్ అవ్వాలి. నీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు దినకర్. భార్గవరాయుడు, నిర్మల నల్గొండ నుండి బెంగుళూరు వెళ్లారు. నందిత, శ్రీహితులతో పాటు సీమ, స్పందన్ ఉండేది కూడా బెంగుళూరులోనే కాబట్టి అందరూ కలిసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్లారు. దైవ దర్శనం అయ్యాక గుడి ఆవరణలోనే ఓ చోట కూర్చున్నారు. నందిత పక్కన శ్రీహిత్ కూర్చుంటే స్పందన్ పక్కన సీమ కూర్చుంది. భార్గవరాయుడు, నిర్మల మాట్లాడుకుంటూ వాళ్లకు దగ్గరలోనే కూర్చున్నారు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు లేచి నిర్మల దగ్గరకు వెళ్ళింది. ఆంటీ, మీకు ఈ విషయం తెలుసా అంది మెల్లగా సీమ. నిర్మల నవ్వి, ఏంటమ్మా అది అంది. దినకర్ గురించి ఆంటీ అంది. దినకర్ పేరు వినగానే అయిష్టంగా ముఖం పెట్టింది నిర్మల. సౌశీల్య ఆంటీ దినకర్కి ప్రియమణి అనే అమ్మాయితో పెళ్లి చేశారట ఆంటీ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదట. ఆమెకు ఆ విషయం తెలిసి కూడా పెళ్లయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయి, అమెరికా వెళితే మారిపోతుంది అని పెళ్లి చేశారట. ప్రియమణి ఆమెకు బాగా తెలిసిన ఊరి అమ్మాయేనట. వాళ్లు కూడా ముందు దినకర్కి ప్రియమణిని ఇవ్వమనే అన్నారట. ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుందట. ఇదేమీ దినకర్కి తెలియదట. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా ఆంటీ అంది సీమ. అవునమ్మా, ఆశ్చర్యంగానే ఉంది. కారణమేమైనా అతను నా బిడ్డను ఎంత కష్టపెట్టాడు. అలాంటి వాడికి ఇలాగే జరగాలి. ఇలా జరగాలని ముందే రాసిపెట్టుందేమో. ఇంతకీ ఇదంతా నీకెవరు చెప్పారు అంది నిర్మల. ప్రియమణి వాళ్ళింటి పక్కనే మా అమ్మ స్నేహితురాలుంటారాంటీ. అక్కడ సంగతులన్నీ
ఆ ఆంటీనే మా అమ్మతో చెప్తూ ఉంటారు. అయినా కన్నతల్లయుండి కూడా సౌశల్య ఆంటీ ఇలా చేశారేంటాంటీ అంది సీమ. ఆ తల్లి ఎంత కష్టంలో ఉండి అలా చేసిందో ఎవరికి తెలుసు సీమ అంది నిర్మల. అది కాదాంటీ, అసలే ఆ దినకర్ అదో టైప్. తన భార్య ఇలా అని తెలిస్తే తట్టుకోగలడా అంది సీమ. తట్టుకోలేకపోవడానికి ఇదంతా అతనికి ఎలా తెలుస్తుంది? తెలిసినా ప్రియమణికి దినకర్ వాళ్ళమ్మ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఇక అతనేం చెయ్యగలడు? అతనికి ఎవరూ పిల్లనివ్వమన్నప్పుడే అతనేంటో అతనికి తెలిసి ఉంటుంది. తెలియకపోయినా వాళ్ళమ్మ తెలిసేలా చేస్తుంది. దీన్ని బట్టి నాకేం తెలిసింది అంటే, చిన్న చిన్న విషయాలకు అడ్జస్ట్ కాకుంటే పెద్ద పెద్ద వాటిని భరించాల్సి వస్తుందని. ఇప్పుడు దినకర పరిస్థితి అలాగే ఉంది అంది నిర్మల. పక్కనే ఉన్న భార్గవరాయుడు వాళ్ల మాటల్ని విన్నాడు. మీరుండే స్థలం ఏంటి, మాట్లాడుకునే మాటలేంటి? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానిక? అయినా ఎవరెలాంటి ఆలోచనలతో ఉంటారో వాళ్లకు అలాంటి జీవితమే కదా దొరుకుతుంది. దాని గురించి ఇంతగా మాట్లాడుకోవాలా అన్నాడు కాస్త మందలింపుగా. ఏమైంది నాన్నా అంటూ వచ్చింది నందిత. ఆమెతో పాటు స్పందన్, శ్రీహిత్ వచ్చారు. నిర్మల సీమ చేతి మీద చెయ్యి పెట్టి, ష్, అంకుల్ కోప్పడతారు, ఇంక మాట్లాడకు అన్నట్టు సైగ చేసింది. సీమ నవ్వి సైలెంట్ గా కూర్చుంది. చూడమ్మా సీమ, ఇలాంటి చోటుకొచ్చినప్పుడు గుడిలో దర్శించుకోవలసినవేమున్నాయో, గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారో, గుడి విశిష్టత ఏంటో గుడిలో ఉన్న శిలాఫలకంపై వ్రాసి ఉంటుంది. అది మనకు చదవడం రాదు కాబట్టి తెలిసిన వాళ్ల దగ్గర అడిగి తెలుసుకోవాలి. నేనిప్పుడు మీకు ఈ క్షేత్రం ప్రాముఖ్యత గురించి చెప్తాను అని ఆయన అంటుంటే, మనం కూడా విందాం అంటూ స్పందన్, శ్రీహిత్, నందిత ఆయన పక్కన కూర్చున్నారు. వాళ్లు కూర్చోగానే ఆయన అక్కడున్న కుమార పర్వతం, కుమారధారా నది, వాసుకి, వెండి స్తంభం, ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ఠ, అభిషేకం గురించి చెప్పాడు. ఆ తరువాత ఒక్క క్షణం ఆగి తన దృష్టిని దూరంగా నిలిపాడు. అక్కడ పచ్చటి పచ్చదనంతో ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతాలు, లోయలు, సెలయేర్లు, 100 అడుగుల ఎత్తున్న చెట్లు, మేఘాలను చుంబించే కొండలు, 100కు పైగా ఉన్న వంతెనల గురించి కళ్ల ముందు కనిపిస్తున్నట్టే చెప్పాడు. ఆయన చెప్పేది వాళ్లు ఆసక్తిగా విన్నారు. నాకు ఈ వాతావరణం నచ్చి ఇక్కడికి ఇంతకు ముందు కూడా వచ్చాను. ఒకప్పుడు నాకు ఇలాంటి గూడులు, ఇలాంటి వాతావరణం ఒకటి ఉందని కూడా తెలిసేది కాదు. అసలిప్పుడు మీకు కనిపిస్తున్న నేను ఒకప్పటి నేను కాదు. అప్పట్లో నాకు పండుగలు ఎలా ఉంటాయో తెలియదు. నా ఇంటికి మామిడి తోరణాలు ఎప్పుడూ కట్టలేదు. నా వెంట రౌడీలు తప్ప స్నేహితులు, బంధువులు ఉండేవారు కాదు. ఎదుటి వాళ్లను బాధ పెడితే తిరిగి అదే బాధ నేను కూడా అనుభవిస్తానేమో అన్న జ్ఞానం నాకుండేది కాదు. నేను చెప్పడం తప్ప నాకు చెప్పేవాళ్లను సంపాదించుకోలేదు, వినడం నేర్చుకోలేదు. అందుకేనేమో నా జీవితం నన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టింది. ఆ బాధతోనే ఆధ్యాత్మికం వైపుకు మళ్ళాను. అప్పుడు నాలో ఉన్న రాక్షసుడు వెళ్లిపోయాడు. ఇప్పుడు నా ఇంట్లో ఎప్పుడు చూసినా అగరొత్తుల వాసన గుబాళిస్తూ ఉంటుంది. భాద్రపద మాసంలో దేవుళ్లందరిలోకి తొలి దైవంగా భావించే మహాగణపతి నవరాత్రులు నా ఇంటి ఆవరణలోనే 9 రోజులు చేస్తాను. ఆ తర్వాత ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆ మాసంలో 10 రోజులు గణపతి తల్లిగారైన పార్వతీదేవిని తలుచుకుంటూ దసరా ఉత్సవాలు జరిపిస్తాను. దసరా వెళ్లగానే కార్తీక మాసం వస్తుంది. ఆ మాసంలో గణపతి తండ్రిగారైన పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాను. అది వెళ్ళాక మార్గశిర మాసం వస్తుంది. ఆ మాసం మొత్తం మహాగణపతి మేనమామగారైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం. అదే ధనుర్మాసం. ఆ నెలంతా నా ఇంటికి స్వామీజీలొస్తారు. నేను వారిని సేవించుకుంటూ శ్రీ మహావిష్ణువు ఆరాధనలోనే గడిపేస్తాను. కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో, మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అంత ప్రధానమైందనంటారు. ఇప్పుడు నా దగ్గరుండే కోట్ల విలువైన ఆస్తి కన్నా నాకు ఇదే విలువైంది. ఎందుకంటే నేను నా బ్రతుకంతా తినే తిండికి, కట్టే బట్టకి, తిరిగే నేలకు కోట్లవసరం లేదు. అందుకే నేను మా నందితకు ఎలాంటి ఆస్తిని ఇవ్వాలనుకున్నానో అదే ఇచ్చాను. అదేంటో చెప్పనా అన్నాడు భార్గవరాయుడు. చెప్పండి అంకుల్, మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది అంది సీమ. ఉదయాన్నే నిద్రలేచాక స్నానం చేసి దేవుని ముందు దీపం పెట్టుకో అని చెప్పాను. దీపం పెట్టిన తర్వాతనే ఏ పనైనా చేసుకో అన్నాను. ఎలా ఉంది తల్లి నేను నా బిడ్డకిచ్చిన ఆస్తి అంటూ సీమ వైపు చూశాడు భార్గవరాయుడు. నందితను చూసి నేను కూడా అలాగే చేస్తున్నాను అంకుల్. అది మీరిచ్చిన ఆస్తేనా అంది నవ్వి సీమ. స్పందన్ వెంటనే సీమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళాక నా జీవితం బాగుంది సీమా. నందితకు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఉద్యోగం దొరికింది. దేవుడు లాంటి శ్రీహిత్ భర్తగా వచ్చాడు. నీది కూడా మంచి మనసే. యోగ్యుడైన నా మేనల్లుడు నీకు భర్త అయ్యాడు అన్నాడు భార్గవరాయుడు. నిర్మల వెంటనే అవునమ్మా, అంకుల్ చెప్పింది నిజం అంది ప్రేమగా. శ్రీహిత్, నందిత ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. అప్పుడు ఆ ఇద్దరి చూపులే కాదు, మాట, మనసు, ఆలోచనలు కూడా ఒకటిగా కలుసుకున్నాయి. ఈ నవల ఇంతటితో సమాప్తమైందండి. తిరిగి మరో నవలతో కలుస్తాను.